తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పెదపర్తి గ్రామంలో దళితుల శ్మశాన వాటికకు వెళ్లే దారిపై వివాదం నెలకొంది. గ్రామంలోని సుమారు 80 దళిత కుటుంబాలు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న శ్మశాన వాటికకు వెళ్లే సాంప్రదాయ మార్గాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చెరువులు తవ్వుతున్న పేరుతో జేసీబీలను ఉపయోగించి శ్మశాన వాటిక పరిసర ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మార్గం మూసివేస్తే అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా పేర్కొంటున్నారు. సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని బాధితులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం పెదపర్తి గ్రామంలో అయితే మాత్రం దళితులకి కనీస శ్మశానోగ్రత వాటికి వెళ్లే దారి లేకుండా అయితే మాత్రం కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వారు అయితే మాత్రం పూర్తిగా స్థలాన్ని ఆక్రమిస్తూ కూడా చెరువులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కూడా పూర్తిగా అయితే మాత్రం అధికారులకు చెప్పినప్పటికీ కూడా తూతూ మంత్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై అయితే మాత్రం అక్కడ పెదపర్తికి సంబంధించిన దళితులు అయితే మాత్రం పూర్తిగా విసుగు చెంది అయితే మాత్రం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే యొక్క భూమి పూర్తిగా కూడా చెరువులపాయంగా తవ్వేయడంతో ఆ యొక్క పక్కన ఉన్నటువంటి యొక్క శ్మశాన వాటికి వెళ్ళే దారి ఏదైతే పూర్తిగా కూడా క్లోజ్ అవ్వడంతో రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి మహాప్రభు అంటూ కూడా ఈ రోజు అయితే మాత్రం పెదపర్తి గ్రామానికి చెందిన దళితులు అయితే మాత్రం మన ఎక్కడికైతే బీఆర్కే న్యూస్ ఆశ్రయం జరిగింది. ఈ యొక్క సమస్య ఏంటి, అసలు ఏ విధంగా ఇక్కడ కలెక్టర్ గారికి వచ్చిన విషయం కనుక్కొని చెప్దాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, ఏం జరుగుతుంది? మునుపోసారి అనపర్తి మండలం పెదపర్తి అండి మాదండి. అయితేనండి మునుపోసారి అండి తవ్వుతున్నారండి. తవ్వుతుంటే మేము ఏమనుకున్నామంటే అండి నాకు కాలువ తవ్వుకున్నారు అనుకున్నామండి. ఆ తర్వాత మేము చూసామండి, పెద్దలం అందరం వెళ్ళామండి. తవ్వేస్తున్నారండి. ఏంటండి తవ్వుతున్నారంటే చెరువు తవ్వుకున్నా మీకేం సంబంధం అని అడిగారండి. సంబంధం ఏంటని అడిగితే వాళ్ళకి అప్పుడు ఎమ్మటనండి అనపర్తి మండల ఆఫీస్కి వెళ్ళామండి. మండల ఆఫీస్కి వెళ్తే ఎందుకమ్మా మాకు ఇంకా ఫిట్టింగ్ రాలేదు, అబ్బాయి ఫిట్టింగ్ ఇవ్వకుండా మరి ఎందుకు తవ్వుతున్నాడో మాకేమి తెలదని ఆయన అన్నాడండి. అన్నాక ఇంకేదని పరంగా మేము చేస్తామమ్మా మీరు వెళ్ళిపోండి అని అన్నారండి. మేము అందరం వచ్చేసామండి. వచ్చేసాక మొన్న ఇగో నిన్న నుంచి 3 రోజుల నుంచి అండి అది కుక్కలో వచ్చేసిందండి. కుక్కలో వచ్చేసి నన్ను వచ్చారండి. నన్ను వెళ్తే మా ఓళ్ళు పెద్దలందరూ వెళ్ళారండి. వెళ్తే మాకు తమనాకు ఆర్డర్ అయిపోయింది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారండి. మాది అక్కడ నుండి శ్మశానం పక్కనే. ఇప్పుడు నుండి ఎవరైనా చచ్చిపోరు అనుకోండి, అక్కడ సర్వీస్ చేసింది కూడానండి కప్పెట్టేశారండి. సిమెంట్ బద్దలు వేసారండి. ఆ బద్దలు కూడా కప్పెట్టేశారండి. చెరువుకి మాకు దానికి సంబంధం లేకుండానండి. మరి ఇప్పుడు ఏం చేసామంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మరి ఇంకంతకంటే కలెక్టర్ ఆఫీస్ తప్ప మాకు ఇంకే దిక్కు లేదండి. అక్కడ చెరువు తోతుంటే మీరు శ్మశాన వాటికి వెళ్ళేటప్పుడు దారి ఉంటుందా, లేకపోతే చెరువు దారి క్లోజ్ అయిపోతుంది? దారి క్లోజ్ అయిపోతుంది, వచ్చేసేస్తున్నారండి. ఎలాగంటే మరి పక్కన చెరువులు ఉన్నాయి కదండి. ఇప్పుడు మాకు కూడా ఊరు దగ్గర అండి ఇప్పుడు జగన్ కాన్లు ఇచ్చాడండి. ఇది చెరువు అండి, ఇది కాన్లు అండి, అదండి. ఇప్పుడు మాకు నీళ్ళు మారిపోతాయండి. మరి పిల్లలు కట్టడం మరి పక్క మంచిలు మారిపోతాయండి. కొన్ని సంవత్సరాల తరబడి నుంచి కూడా అదే శ్మశానం అండి. మాకు అందరికి అదే శ్మశానం అండి. చెరువు తవ్వడం వల్ల మీకు చాలా ఇబ్బంది పడిపోతామండి. మేము అధికారులకు చెప్పారా? చెప్పండి, చెప్తాండి. ఇంకా అలాగని అంటున్నారండి. అలాగని అన్నాకండి ఇప్పుడు ఈయన తవ్వేశాడండి. ఈ పక్కన ఇది రోడ్డు అండి, శ్మశానం అండి. ఈ పక్కన చేను ఆడతామని సిద్ధంగా ఉన్నారండి. అదండి. నా పేరు సాల్మన్ రాజు అండి. మాది అనపర్తి మండలం పెదపర్తి గ్రామం అండి. మాకు ఇంతకు ముందు మా ఎస్సీపేట ఏరియాలో దగ్గరలో చెరువు తవ్వుతున్నారని తెలిసిందండి. తెలిసి మేము ఆ చెరువు తవ్వే చోటకి వెళ్ళి మేము అందరం ఎస్సీపేటలో మేము 80 కుటుంబాలు నివసిస్తున్నాం. మేము అందరం కూడా వెళ్ళి అబ్జెక్షన్ పెట్టి అక్కడికి వచ్చిన ట్రాక్టర్లో జేసీబీలను ఆపించడం జరిగిందండి. ఆపించడం జరిగితే అక్కడ చెరువు తవ్వించే రైతు వచ్చి ఏ విధంగా మీరు అబ్జెక్షన్ పెడుతున్నారని మమ్మల్ని అడిగారు. అడిగితే మేము ఎస్సీపేటలో కూలి పని చేసుకునే వాళ్ళం, మాకు రేపు పొద్దున్న ఈ చేపల చెరువుల మీద వాళ్ళని ఈగల దోమలు అయ్యి వచ్చి మా పిల్లల మీద మమ్మల్ని కుడితే డెంగ్యూ మలేరియాతో మేము బాధపడతాము, మాకు ఇబ్బంది, మేము వచ్చినా కానీ మేము హాస్పిటల్ కూడా చూపించుకోవడానికి మాకు అంత స్తోమత లేదు, అందుకని కొంచెం మీరు ఆపించాలంటే అబ్బాయి ఆపించడం కుదరదు, నేను తవ్వించుకుంటానంటే మీరు అలా తవ్వితే మాకు కుదరదని చెప్పి మేము ఆ జేసీబీలకి ట్రాక్టర్లకి అడ్డుపడ్డామండి. అడ్డుపడితే సరే అయితేనని చెప్పి వాళ్ళు ఆపించేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము మండల ఆఫీస్కి వెళ్ళాము, గ్రామంలో ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళాము, స్థానిక చెప్పామండి, ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఆయన కూడా ఎంఆర్ఓ గారిని పిలిచి మండల ఎమ్మెల్యే గారిని పిలిచి పెదపర్తి గ్రామం నుంచి ఎస్సీపేటలో చెరువు తవ్వకం ఉంది, ఆ చెరువు తవ్వకం గురించి ఒకసారి దాని గురించి ఏంటి క్షుణ్ణంగా పరిశీలించని చెప్పి ఎంఆర్ఓ గారికి పంపించారండి. ఎంఆర్ఓ గారు వచ్చి చూసారట. మేము ఎంఆర్ఓ గారు అర్జీ పెట్టుకుని కాగితం పెట్టుకుంటే ఆయన మీరు పెట్టిన కాగితం చాకులా ఉంది, కత్తిలా ఉంది, ఇంకా దూసుకుని పోద్ది, ఈసారి ఏ ట్రాక్టర్ అయినా
ఏదన్నా జేసీబీ కానీ దిగితే మీరు అడ్డుపడిపోవచ్చు, ఏం పర్వాలేదు, ఇక్కడ నుంచి అలాంటి తవ్వడానికి ఏమీ లేదు, మీరు పెట్టిన కాగితం అంత బలంగా ఉంది అని చెప్పారండి ఆయన. మేము అదే నమ్మకం మీద మేము ఎంఆర్ఓ గారి మాట మీద మేము ఏం చేసామంటే, సరే బాగానే ఉంది కదా, ఆయన కూడా అంత ధీమా ఇచ్చాడు. పక్క రైతులు కూడా ఆ చెరువు తవ్విన తర్వాత మిగతా చేలు కూడా మేము తవ్వించేసుకుని చెరువులు చేసుకుంటామంటున్నారు. అంటే ఎస్సీపేట ఊళ్ళో కాదు కానీ చెరువు గట్టుల మీద ఉందన్న విషయానికి వస్తుందని ముందు కొలిది కొంచెం మేము చాలా ఇబ్బంది పడతామని దయ ఉంచి కలెక్టర్ గారు పెద్ద మనసు చేసుకుని మాకు ఈ చెరువు గురించి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అయితే మాత్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఏదైతే పెడపర్తి గ్రామంలో అయితే మాత్రం దళితులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మనిషి చనిపోయిన తర్వాత 3 అడుగుల నేల కోసం అయితే మాత్రం పూర్తిగా శ్మశాన వాటికి తీసుకెళ్లే బంధువుల్ని ఏ విధంగా మేము ఎదురుకెళ్లాలనే కోణంలో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పటికీ కూడా స్థానికంగా అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు మాటల్లో చెప్తున్నారు తప్ప చేతల్లో లేకపోవడంతో అయితే మాత్రం అగ్రవర్ణాలకు సంబంధించిన వారైతే మాత్రం పూర్తిగా కూడా వీరిపై వివక్ష చూపిస్తూ కూడా ఈ రోజు అయితే మాత్రం ఆక్రమించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లయితే మాత్రం ఈ కలెక్టర్ కార్యాలయానికి అయితే మాత్రం వినతి పత్రం అయితే రావడం జరిగింది. కెమెరామెన్ సుమన్తో అశోక్, BRK న్యూస్, కలెక్టర్ కార్యాలయం నుండి.